మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురవుతూ ఉంటారు. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. నేర్చుకున్నవాడికి, నేర్చుకోలేని వాడికి మధ్య, ప్రాణమున్న వాటికి, ప్రాణం లేని వాటికి మధ్య గల తేడా గలదు. సన్మానం పొందడంలో గొప్పదనం లేదు. దానిని పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది. ప్రజలు ఎవరిని చూసి భయపడతారో వారిని ప్రేమించలేరు. సరైన సమయంలో, సరైన కారణంతో, సరైన విధానంలో కోప్పడటం సులభం కాదు. పని ముగించడమంటే తీరిక మొదలు కావడమే. ప్రజల భాషలో మాట్లాడాలి. మేధావిలా ఆలోచించాలి. ఎంతో కొంత పిచ్చిలేని ప్రజ్ఞావంతుడు ఉండడు. అన్నింటిలోనూ మనం సమానులమే అనే భావనలను కలిగించడమే ప్రజాస్వామ్యం. పాపాన్ని పాపంతోనే ఎదుర్కోవడం మనిషి తన హక్కు అనుకుంటాడు. అలా చేయకుంటే స్వేచ్ఛ పోగొట్టుకున్నానా అని భావిస్తాడు. వైద్యుడు తగ్గిస్తాడు, ప్రకృతి మామూలుగా నయం చేస్తుంది. సమాజంలో మంచివాడిగా మారిన మానవుడు అన్ని ప్రాణుల కంటే గొప్పవాడు. అతడే గనుక చట్టాన్ని, నీతిని వదిలిపెట్టి జీవిస్తే అతని కంటే భయంకరమైంది ఏదీ లేదు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ and share the video.